2 లక్షల రుణమాఫీ ఎంతమందికి జరిగింది అనేది ఈరోజు రైతులు ప్రశ్నిస్తున్న విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. రుణమాఫీ మర్చిపోయారు. ఆ రోజు చెప్పారు వాళ్ళు రైతు బంధుకు మేము మా రైతు బంధుని పేరు మార్చి మేము 15,000 ఇస్తామని చెప్పారు ఏడాదికి. కానీ ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత 15,000 కాదు 15 రూపాయలు కూడా ఈరోజు రైతులకు వచ్చే పరిస్థితి లేదు. మరి ఇన్ని ఒక వాగ్దానం చేసినటువంటి ఒక ఈ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, ఏ ఉద్యోగాలు ఇవ్వలే. చెప్తా ఉన్నారు మేము 35,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి. గ్రూప్ 1 గ్రూప్ 2 ఏదైనా సరే కోర్టులో మీరు చేసేటువంటి పనులకు కోర్టులు అటకాయించి ఉన్నాయి. మీరు ఎగ్జామ్స్ నిర్వహించలేకపోతా ఉన్నారు. యువతకు మీరు జాబ్ క్యాలెండర్స్ మీరు ప్రకటిస్తున్నారు. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భత్తా ఇస్తా అని చెప్పారు. హాస్పిటల్లో ఉన్నటువంటి ఒక ఆరోగ్యశ్రీ బకాయిలు తీర్చలేక ఈరోజు ఆరోగ్యశ్రీ బంద్ అయిపోయిన విషయాన్ని కూడా ప్రభుత్వం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి మిత్రులారా, ఈ యొక్క ప్రభుత్వం ఏం చేసింది ప్రజలకని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉంది.